ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది అత్తయ్య? ఉన్ని ఏమైంది? ఉన్ని ఏమైంది? ఉన్ని ఉన్ని ఏమైంది? ఉన్ని డాక్టర్, ఉన్నతి ఎలా ఉంది ఇప్పుడు? చూడండి, రక్తం చాలా పోయింది. ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం, చాలా కష్టమే. మేము ఆపరేషన్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మీరందరూ ప్లీజ్ కొంచెం సేపు వెయిట్ చేయండి. అండ్ ఇదిగోండి, బ్లడ్ కి ఏర్పాటు చేసుకోండి. ఇదిగో ఇదిగో తీసుకోండి. అదిగో అక్కడ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకురండి. వీరేంద్ర, నువ్వు వాళ్ళకి ఫోన్ చేయి. ఉన్నతికి బ్యాడ్ మొత్తం ఆ రేఖ కారణంగానే జరుగుతుంది. ఉన్నతి ఎంతో హ్యాపీగా ఉంది. ఏదో 1 మినిట్ పైకి వెళ్ళానంతే. తిరిగి వచ్చేసరికి ఐసీ రేఖ తనతో మాట్లాడుతుంది. తనని చూడగానే నాకు అర్థమైపోయింది ఏదో బ్యాడ్ జరగబోతుంది అని. నేను ఉన్నతిని కూడా అడిగాను తను అక్కడ ఏం చేస్తుంది అని, కానీ తను నాకేమి చెప్పలేదు. నా ఉన్నతికి కనుక ఏమైనా జరిగిందో నేను నిన్ను మళ్ళీ నీ పుట్టింటికి పంపించేస్తాను. అత్తయ్య గారు, నాకేమైనా డ్రీమ్ వచ్చిందా ఏంటి? నేను లీవ్ చేసిన వెంటనే ఆ రేఖ అక్కడికి వచ్చేస్తుంది అని. ఏంటి, నువ్వు నా 100 రూపాయల పచ్చడిని అతని 1 కోటి రూపాయల కారు మీద పడేశావా? లేకపోతే అతని పొగరుని అణచాలి కదమ్మా. చూస్తూ ఉండు, 2 ఏళ్ల తర్వాత ధ్రువ్ ఎంబీఏ చేసి తిరిగొస్తాడు కదా. అప్పుడు ఎంత పెద్ద జాబ్ దొరుకుతుందంటే ఆ పొగరు బొత్తు కంటే పెద్ద కార్ కొని ధ్రువ్ అతని ముందుకు వెళ్లి అతనికి చూపిస్తాడు. అందరికీ ఒక టైం వస్తుందని. చాలా కరెక్ట్గా చెప్పావు తల్లి. కానీ ధ్రువ్ అక్కడ ఏం వెళ్ళడు. మనందరం వాడి కారులో కూర్చుని వాడితో పాటు వెళదాం. ఇవిగో చాలు. వద్దు బాబోయ్, వద్దు. ఈ రోజు నుంచి వాళ్ళ నీడ కూడా నా పిల్లల మీద పడ్డం నాకిష్టం లేదు. రేఖా, చూడమ్మా, ధ్రువ్ తన గమ్యాన్ని చేరుకుంటాడు. ఇక నువ్వు కూడా ఇవన్నీ వదిలేసి నీ కలల గురించి ఆలోచించు. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తావమ్మా. ధ్రువ్ వాళ్ళ కాలేజ్ నుంచి ఫోన్ వస్తుంది. హలో, మీకు మా కాలేజీలో అడ్మిషన్ దొరకటం మీకేమైనా జోక్ అనిపిస్తుందా? ఏం జరిగింది సార్? ధ్రువ్ వల్ల ఏమైనా తప్పు జరిగిందా? నో, తప్పు చేసింది మీరు కాదు, మేము. అతనికి ఈ కాలేజీలో అడ్మిషన్ ఇవ్వాలనుకున్నాం కదా. ఎందుకంటే అతనికి మా కాలేజ్ ఇష్టం లేదేమో, అందుకే ఈరోజు కాలేజీకి రాలేదా? ధ్రువ్ కాలేజ్కి రాలేదా? ఏంటి సార్, అదెలా సాధ్యం సార్? నేనే స్వయంగా వాడిని టాక్సీలో పంపించాను. అతను దారి మధ్యలో మాయమైపోయాడా ఏంటి? మేము సెక్యూరిటీ దగ్గర చెక్ చేశాం, కానీ అతను అసలు కాలేజీకి రానేలేదు. లేదు సార్, తను ఖచ్చితంగా ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటాడు. తను ఢిల్లీ వచ్చేస్తాడు సార్. అతన్ని ఇక్కడికి పంపించాల్సిన అవసరం లేదు, కానీ ఇక ఈ రోజు నుంచి మీరు మాకు కాల్ చేయకండి. కానీ సార్, ఒకసారి నేను చెప్పే, ఈ కాలేజ్ వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ధ్రువ్ ఇంకా కాలేజ్కి చేరుకోలేదా? అదెలా సాధ్యం అసలు? నేను ఇప్పుడే వాడికి ఒకసారి కాల్ చేస్తాను. మీరు ప్రయత్నిస్తున్న ఈ నెంబర్ ప్రస్తుతం పనిచేయటం లేదు. ఏమైంది? వాడి ఫోన్ కలవటం లేదు. నేను యాప్లో చెక్ చేస్తాను టాక్సీ ఎక్కడుందో.
ఇంతవరకు ఊరు దాటి బయటికే వెళ్ళలేదు. చెక్ పోస్ట్ కూడా క్రాస్ అవ్వలేదు. ఏం మాట్లాడుతున్నావు రేఖ? సరిగ్గా చెక్ చేయమ్మా. మీరే చూడండి బాబాయ్. అమ్మా, అక్క వదినా, అక్క అమ్మా. తనకేం కాలేదు కదమ్మా. లేదు లేదు అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ధ్రువ్ బానే ఉంటాడు. వాడికి చెడు జరిగిందని నువ్వు అనుకోకు. ధ్రువ్కి చెడు చేయాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? వాడికి మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను. బాబాయ్లు ఇవ్వండి. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ నెట్వర్క్ పరిధిలో లేదు. నువ్వే అవ్వాలి నాకు గ్యారంటీ టైప్ భార్య. చెల్లా చెదరే నేల మీద పడింది కదా. ఇది మీ అహంకారమే మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ. రాఘవ్ సూర్యవంశీ ఈ పేరు మీరు జీవితాంతం మర్చిపోలేరు. 72 గంటల్లో నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టేస్తానంటే నువ్వే నా దగ్గరికి స్వయంగా వస్తావు నా గ్యారంటీ టైప్ భార్య అవ్వడానికి. అమ్మా రేఖ, నువ్వేం భయపడకు. ధ్రువ్కి ఏమీ కాదు. నేను వాడిని ఇంటికి తీసుకొస్తాను, అది కూడా క్షేమంగానే. ఇదే నేను ఇస్తున్న మాటమ్మా. అలాగేనమ్మా. రేఖ నీతో పాటు నేను కూడా వస్తాను. వద్దు బాబాయ్, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ధ్రువ్ని నేను తీసుకొస్తాను. చూడు రేఖ, నువ్వు షూర్ కదా? అంటే ఇలా దొంగచాటుగా వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం క్రైమ్, తెలుసు కదా? నీ దగ్గర వేరే ఐడియా ఉందా విరాజ్? ధ్రువ్ కనిపించకపోయేసరికి అమ్మ ఏడ్చేడ్చి ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. ఇక ఈ పొగరుబోతు నా ఫోన్ తీయటం లేదు. నీకు తెలుసా, పోలీస్ వాళ్ళు నా ముఖం మీద నవ్వుతున్నారు. ఇప్పుడు ఇది కాక ఇంకేం చేయను నేను? రేఖ, నువ్వు శాంతంగా ఉండు. చూడు, వెతికితే దేవుడు కూడా దొరుకుతాడు. మరి ధ్రువ్ కూడా దొరుకుతాడు. వెతికితే దేవుడు దొరుకుతాడేమో, కానీ ఏ వ్యక్తి అయితే బలవంతంగా మాయం చేశాడో ఆ వ్యక్తి దొరకడు. నీకు తెలుసా, ధ్రువ్ గురించి ఆలోచించి ఆలోచించి నా గుండె ఎంత గట్టిగా కొట్టుకుంటుందంటే అది పగిలి బయటకు వస్తుందేమో. రేఖ, నువ్వు కూల్గా ఉండు. నేను ఇప్పుడే గార్డెన్ అడిగి వస్తాను. ఆ తర్వాత మన ఇద్దరం లోపలికి వెళ్దాం. వద్దు విరాజ్, ఈ గార్డ్స్ కి నేను తెలుసు, వీళ్ళు మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు. మరైతే లోపలికి ఎలా వెళ్తాము? రా నాతో పాటు. ఓయ్. హే, ఈ డోర్ లాక్ అయి ఉంది. ఇక గోడకి వెళ్లాల్సిందే. ఉండు, నువ్వు కింద కూర్చో. అసలు ఏం చేస్తున్నావు? నువ్వు సరిగ్గా ఉండు. చూడు రేఖ, ఇందులో చాలా రిస్క్ ఉంది. నా భుజాలు కూడా విరిగిపోవచ్చు. ఈ రోజు ఆ రాఘవ్ గడు పొగరు అని చేస్తాను. పగలగొట్టాల్సి వస్తే గనక నేను అతని ముఖం పగలగొడతాను. లే, పైకి లే. మెల్లగా మెల్లగా.